నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే శ్రీ సాయిరామ్ నర్సరీ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ దాసరి సుమన్ గారు అయితే మనతో ఉన్నారు. దీని యొక్క ఫౌండర్ అయిన దాసరి సుమన్ గారు అయితే మనతో ఉన్నారు. ఈ నర్సరీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ మన బేగంపేట్ మెట్రో పక్కనైతే ఉంటుంది. ఇంత పెద్ద నర్సరీ ఒకసారి మీరు చూడండి, ఎన్ని వేల మొక్కలు అయితే ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూడొచ్చు. దాన్ని చూపిస్తాం మీకు కూడా. చూడొచ్చు ఎంత బాగా ఎంత మంచి మొక్కలు ఉన్నాయో. అలాగే శ్రీ సాయిరామ్ యొక్క నర్సరీ యొక్క ఫౌండర్ అయిన మన సుమన్ గారు అయితే మన పక్కన ఉన్నారు. అతన్ని అడిగి కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ యొక్క నర్సరీని? ఈ నర్సరీ స్టార్ట్ చేసి మా గ్రాండ్ ఫాదర్ గారు 1950s వచ్చి స్టార్ట్ చేశారు. సేమ్ బిజినెస్ మేము అందరం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. ఇది మా ఫ్యామిలీ బిజినెస్. సో మేము మా ఫాదర్ తర్వాత మేము ఇదే బిజినెస్లో కంటిన్యూ అయ్యి ఉన్నాం. అయితే సుమన్ సార్ ఏమంటున్నారంటే 1950s స్టార్ట్ చేసాం. మాదైతే మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్, నేను అందరం ఈ నర్సరీ యొక్క బాగోతులు అయితే చూసుకుంటున్నాం. సార్ ఇది ఏంటి సార్? ఇది వచ్చేసి ఫిలోడెండ్రన్ ఫ్యామిలీ. ఫిలోడెండ్రన్లో ఇది ఒక ఫ్యామిలీ. ఫిలోడెండ్రన్లో దీని పేరు వచ్చేసి మాన్స్టెరా అంటారు. మాన్స్టెరా ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఇండోర్ వస్తుంది. ఫిలోడెండ్రన్ అన్ని వెరైటీస్ కూడా కంప్లీట్ ఇండోర్ వస్తాయి. సో ఇదేంటిదంటే మనము ఇంటి లోపల పెట్టుకోవచ్చు, ఆఫీస్ లోపల పెట్టుకోవచ్చు. అంటే ఇంత పెద్దగా ఉంది కదా, ఇంటి లోపల ఆఫీస్లో వర్తేనండి. ఇది మనకి స్టిక్ తోనే, అంటే ఇది బ్యాలెన్సింగ్ లేకుండా ఇది ఊరికేనే పెరగదు. సేమ్ లైక్ మనకి మనీ ప్లాంట్స్ ఎట్లా పెరుగుతాయో అట్లాగే తీగ జాతికి చెందినటువంటి మొక్క ఇది. దీనికి మనం అందుకే ఇది స్టేకింగ్ స్టిక్ పెడతాం. ఇది వచ్చేసి మనకి మాస్టిక్ అంటారు. ఒకప్పుడు మాసెస్ దొరికాయి కాబట్టి మాస్టిక్ అనేవాళ్ళము. సేమ్ అదే నేమ్ ఇప్పటికీ కంటిన్యూ అయింది. కాకపోతే ఈ స్టిక్ కి మనం కొబ్బరి పీ చేసి పోల్స్ లాగా తయారు చేసి దీనికి సపోర్టింగ్ కి పెడతాం. సో దట్ దీనికి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది దీన్ని పట్టుకొని గ్రో అవుతుంది. అంటే ఇది కంప్లీట్గా తీగ జాతికి సంబంధించింది. తీగ లాంటిదే, తీగ జాతికి సంబంధించింది. కాకపోతే ఇండోర్లో కంప్లీట్గా మనకు పెరిగే మొక్క ఇది. మనకి లీఫ్ ఇప్పుడు ఈ సైజు ఉంది. అదే మనం కొంచెం పెద్ద పాట్లో వేసుకొని మనం పెంచుకోగలిగితే లీఫ్ అనేది మనకి ఇంచుమించు 2 నుంచి 3 feet లెంత్ వరకు మనకి లీఫ్ పెరుగుతుంది. ప్లస్ షో ఉంటుంది. దీని ఒక షో ఏంటిదని అంటే ఇట్లా లీఫ్ అంతా కూడా న్యాచురల్ గా కట్ అయ్యి వస్తుంది. న్యాచురల్ గానే ఇట్లా వస్తుంది ఇది ప్లాంట్. అదే ఏదో కట్ చేసినట్టుగా చాలా. అవునండి, అట్లా కనిపిస్తుంది. కాకపోతే కూడా ఉంది. ఇట్లా ఇది స్టార్టింగ్ స్టేజ్ లో. తర్వాత మనకి మధ్యలో కూడా ఇట్లా రంధ్రాల లాగా మనకి ఇట్లా వస్తూ మనకి లీఫ్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి ఇట్లా వస్తుంది. ఇది కొన్ని చూసుకుంటే ఇవేంటి సార్, వాటర్ డాట్స్ ఇవి? ఇది అనేది మనం బోర్ వాటర్ ఇస్తాం. ఆ వాటర్ వల్ల మీకు ఈ మార్క్స్ అనేది ఏర్పడుతుంది. బోర్ వాటర్ లో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది మార్క్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి. లేదనంటే మనం ఈ లీఫ్ ని క్లీన్ చేసుకోగలిగితే ఇది బాగా షైనీ ఉంటుంది. అంటే ఇండోర్ లో మనం పెట్టుకున్నప్పుడు వాటర్ మాత్రం కిందే ఇస్తాం. నర్సరీస్ లో ఏంటిదంటే పైప్స్ తో ఇస్తాం కాబట్టి లార్జ్ ఏరియా ఉంటుంది. సో దట్ ఆ వాటర్ మార్క్స్ అనేవి లీఫ్ అని కనిపిస్తాయి. ఇది ఓన్లీ ఈ ఒక్క జాతిదేనండి, లేకపోతే ఇందులో ఇంకా వెరైటీస్ ఉంటాయా? ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇందులో మనకి ఇది వచ్చేసి మాన్స్టెరా అన్నాం. అట్లాగే ఇది హైట్ అవుతుంది. ఈ మొక్క వచ్చేసి ఫిలోడెండ్రన్ బెర్క్లిన్ అంటారు. ఈ లీఫ్ వచ్చేసి మనకి కొంచెం వైటిష్ కలర్ లో ఇట్లా ఫామ్ అవుతుంది. గ్రీన్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉంటాయి. సో ఇది కూడా మనకి అదేంటిదంటే లార్జ్ లో పెరుగుతుంది. ఇదేంటిదంటే షార్ట్ ఫామ్ లో మనకి షార్ట్ హైట్ లో మనకి పెరగగలుగుతుంది ఈ మొక్క. ఇది కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏ కార్నర్లో అయినా పెట్టుకోవచ్చు. వీటి వల్ల ఏంటిదని అంటే మనకి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ ఉంటాయి. కాకపోతే ఇదేంటిదని అంటే ఎయిర్ ప్యూరిఫై చేస్తుంటాయి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి. ఇండోర్ ప్లాంట్స్ లో ఇవి ఒక వెరైటీస్. అందులో ఫిలోడెండ్రన్ లో ఇది బెర్క్లిన్ అనే వెరైటీ. లీవ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, బాగా నీట్ గా ఉంటుంది. మార్బుల్ లాగా కనిపిస్తుంది మనకి చూడడానికి కూడా. మీరు కూడా చూడొచ్చు దీని యొక్క లీవ్స్ కూడా చూడండి, వైట్ అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి డాట్స్. మన ఇంట్లో దేవుడి గదిలో ఉండే మార్బుల్స్ ఎలా ఉంటాయో ఆ టైప్లో ఉన్నాయి. అంతే అండి, అలాగే మంచి చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులోనే మళ్ళీ వచ్చేసి
ఫిలోడెండ్రన్ కాంగో. ఫిలోడెండ్రన్ కాంగో. కాంగో రెడ్. ఓకే. ఇది లీఫ్ అనేది మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు రెడ్డిష్ కలర్ లో ఉంటుంది ఇది leaf. ఇందులోనే ఎల్లో కూడా వస్తుంది. ఇది సాధారణంగా చూసుకుంటే వేరే వేరే మొక్కల్లో ఎండింగ్లో వస్తుంది. అవునండి, ఎండింగ్ లో రెడ్ వస్తుంది, స్టార్టింగ్ లో గ్రీన్ వచ్చి ఎండింగ్ లో రెడ్ వస్తుంది. కానీ ఇందులో మాత్రం చూసుకుంటే మనకి లేతగా ఉన్నప్పుడు స్టార్టింగ్ లోనే మనకి లీఫ్ వచ్చేటప్పుడే లేతగా ఉన్నప్పుడు మనకి రంగు అనేది కనిపిస్తుంది. ఈ మొదళ్ళు కూడా చూసుకుంటే మనకి రెడ్ ఉంటాయి. అవును, ఫ్రెష్ లీవ్స్ ఏవైతే వస్తున్నాయి పోను చూసుకోవచ్చు, థిక్ గ్రీన్ అయిపోతుంది. మీరు కూడా చూడండి ఒకసారి. ఇది స్టార్టింగ్ లో చూసుకుంటే రెడ్ కలర్ లో ఉంటుంది. దీని యొక్క స్ట్రింగ్ కూడా రెడ్ లోనే ఉంది. అలాగే చూసుకుంటే ఈ ఆకులు చూడండి వేరే వేరేవి గ్రీన్ లో ఉంది. ఇంకా సార్ థిక్ గ్రీన్ ఉంది, నార్మల్ గ్రీన్ ఉంది. అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇది తర్వాత ఎల్లో షేడ్ లో అవుతుంది, దాని తర్వాత గ్రీన్ అవుతుంది. ఇవి కూడా షైనీ ఉంటాయి లీవ్స్. మనకి ఇది వాటర్ మీరు పైపులతో చేయడం వల్ల డాట్స్ పడుతున్నాయి కాబట్టి ఇట్లా ఉంది మార్క్స్. మనం ఇంట్లో పెంచుకోగలిగితే దీని మీద వాటర్ పడకుండా దీన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోగలిగితే షైనీ లీఫ్ ఉంటుంది. ఇది థర్డ్ క్యారెక్టర్ ఇప్పుడు మీరు దాకా చూపించింది. ఇందులో అదే ఫిలోడెండ్రన్ వెరైటీస్ అదే ఫ్యామిలీకి చెందింది. అందులోనే ఇది కాంగో రెడ్ అంటారు. అట్లాగే మనము ఇదే ఫిలోడెండ్రన్ లో జైంట్ లీఫ్ అంటాం. ఇది జైంట్ లీఫ్. ఇది చాలా చోట్ల చూసాం సార్ మనం కూడా. అవునండి, ఎక్కువ ఆఫీస్ బయట, హాస్పిటల్స్ లో, మనకి హోటల్స్ లో. అవును, అట్లా ఇవి ఏంటిదనంటే మనకి కంప్లీట్ ఇండోర్ 1 month 2 months 3 months అయినా కానీ కూడా ఇది డిస్టర్బ్ చేయకుండా వాటర్ అనేది తక్కువ ఇస్తే లైట్ వాటర్ చేసుకోగలిగితే మనం ఈ ప్లాంట్ ఎన్ని రోజులైనా మనం పెంచుకోగలం. లైట్ వాటర్ సరిపోతుంది అంటారా? ఎందుకంటే దీని యొక్క లీవ్స్ వస్తే చాలా పెద్దగా ఉన్నాయి, ఆకులు చూస్తే పెద్దగా ఉన్నాయి. మనం ఇంట్లో లోపల కానీ లేకపోతే ఇండోర్ లో పెట్టుకుంటాం కాబట్టి సాయిల్ అనేది మీకు వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఎండిపోవటం అనేది తొందరగా ఉండదు, గాలి వెలుతురు ఉండకపోవచ్చు. కాబట్టి దానివల్ల మీకు వాటర్ తక్కువ ఇచ్చినా కూడా సస్టైన్ అవుతుంది. ఈ ప్లాంట్ పోను పెరుగుతూ ఉంటే కొంచెం దీనికి స్టిక్ సపోర్ట్ అవసరం పడుతుంది. ఇది పెరిగిన తర్వాత మనకి లీఫ్ వచ్చేసి 1 meter లాంగ్ దాకా పెరుగుతుంది. దేని పర్పస్ యూజ్ చేస్తారు సార్? ఓన్లీ ఫర్ ఇది ఇండోర్ బ్యూటిఫికేషన్. ట్రాపికల్ లాగా మనము సెమీ ఇండోర్ ఉన్నా కానీ కూడా ల్యాండ్స్కేపింగ్స్ లో కూడా యూజ్ చేస్తాము. అలాగే మనము ఇంటి లోపల కానీ ఆఫీస్ లోపల కానీ పెట్టుకోవడానికి ఇండోర్ గా మన కంప్లీట్ ఇండోర్ గా ఒక 5 months అయినా కానీ కూడా మనము ప్లాంట్ డిస్టర్బ్ చేయకుండా మనం పెంచుకోగలిగిన మొక్కలు ఏమన్నా ఉన్నాయనంటే అందులో ఈ ఫిలోడెండ్రన్ ఫ్యామిలీస్. ఫిలోడెండ్రన్స్ లో ఇది జైంట్ లీఫ్. ఇట్లా ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఈ మొక్కలు అనేది మనకి ఫిలోడెండ్రన్స్ అనేవి చాలా ఈజీగా గ్రో అవుతాయి, లో మెయింటెనెన్స్. దీనికి ఫర్టిలైజర్ కూడా ఎక్కువ అవసరం లేదు. మనం ఎప్పుడన్నా 2 months కి 3 months కి ఒకసారి ఏదైనా ఎరువులు కానీ లేకపోతే లైట్ గా ఫర్టిలైజర్ ఏదైనా ఇచ్చినా కానీ కూడా సరిపోతుంది. మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఈ మొక్కలు? ఇవన్నీ మనకి మన దగ్గర ఇక్కడ తయారవుతాయి. కొన్ని మనము బయట నుంచి కూడా తెప్పిస్తాం. మన దగ్గర లేని వెరైటీస్ ఏమైనా అంటే బయట నుంచి కూడా వస్తాయి. అట్లాగే ఇందులో కూడా ఇది ఫిలోడెండ్రన్ వెరైటీస్ లో చాలా ఉన్నాయి, more than 50 వెరైటీస్ ఉన్నాయి. అందులో కొన్ని మొక్కలు మనకి పెరగగలిగినాయి, మన దగ్గర మన క్లైమేట్ కి సెట్ అయినవి, సూటబుల్ గా ఉండే ప్లాంట్స్ అన్ని మనం ఇక్కడ కొద్ది రోజులు పెంచిన తర్వాత అవి మన దగ్గర సూటబుల్ అనేసరికి అప్పుడు దీని ప్రొడక్షన్ అనేది లార్జ్ స్కేల్ లో స్టార్ట్ చేస్తాం. చూసారు కదండి, ఫిలోడెండ్రన్ అనే ఈ మొక్కలు దగ్గర 5-6 రకాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పటికైతే మనకైతే సుమన్ గారు 3 types ఆఫ్ ఫిలోడెండ్రన్ చూపించారు. ఇవి ఎక్కువగా మనకి ఎండలో కాకుండా ఇండోర్లో వస్తుంది. ఇండోర్ వస్తుంది, సెమీ షేడ్ కూడా వస్తుంది. కొంచెం నీడ ఎండ ఉండే ప్రదేశాల్లో కూడా మనకు వస్తాయి. పెద్ద చెట్లు ఉన్నాయి మనకు, ఆ చెట్ల కింద కొన్ని ప్లాంట్స్ కంప్లీట్ అవుట్డోర్ ప్లాంట్స్ పెడితే అవి కలర్ ఉండవు, లేదంటే అది కరెక్ట్ గా గ్రో అవ్వదు. అట్లాంటి ప్లాంట్స్ కాకుండా మనం ఇవి సెమీ షేడ్ లో కూడా బాగా పెంచుకోవచ్చు ఈ ఫిలోడెండ్రన్ వెరైటీస్ అనేవి. అదండి, మీకు కూడా ఈ ఫిలోడెండ్రన్ మొక్కలు కావాలంటే మన శ్రీ సాయి నర్సరీకి వచ్చి మీరు కూడా తీసుకోవచ్చు. అలానే చూస్తూ ఉండండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మా BRK అగ్రికల్చర్ ఛానల్.